Your employee also you called a idiot. You motherfucker bastard! You prostitute daughter of bitch asshole! Go to hell, idiot! NSDL account. I have another NSDL account in 1000. Here 3000. 3000 So is NSDL 3000. Okay, sir. I understand. 4000 I have NSDL account. Which bank? NSDL. Okay, you are using phone pay, Google Pay from NSDL? Yes, sir. Yeah, what happened? Why you nervous? First tell me. Trying to pampering, huh? I have a fever, sir. That's why I'm nervous. Even don't be nervous. You are the selected candidate in front of me. You're joining letter. మీకు ఐటీ కావాలా, డెవాప్స్ కావాలా, డేటా సైన్స్ కావాలా? This account will be running or not? That's it. Running, sir. I know it is running, but their main condition we have to accept balance account because company will give you first month salary in your STL account. Okay, So sir. now take a pen and paper and note it down your documents. సో మీకు ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, పాస్పోర్ట్స్, సో జస్ట్ నేమ్స్, సెమిస్టర్ లైక్ మార్క్ షీట్స్ అన్నీ కావాలని చెప్పి అంటున్నాడు. ఎప్పుడైతే మేము ఇవ్వలేము అని చెప్పాడో వాడి వాయిస్ చూడండి. సో చాలా దరిద్రమైన వర్డ్స్ అన్నీ మాట్లాడాడు. ఈ దరిద్రం ఏమనుకోవాలి. ఇతని ఫోటో నేను చెక్ చేశాను. టీసీఎస్లో మన స్టూడెంట్స్ చాలామంది ఉండటం వల్ల హెచ్ఆర్స్తో మాట్లాడి చేస్తే ఇతను అసలు టీసీఎస్ ఎంప్లాయీ కాదు. మేబీ ఇది కంప్లీట్ ఫ్యాబ్రికేట్ అయినా అయి ఉండొచ్చు, లేదా వెళ్ళిపోయిన వీళ్ళ ఐడి కార్డ్స్ని మీరు కూడా ఐడి కార్డ్స్ ఎప్పుడన్నా షేర్ చేసేటప్పుడు ఎవరికైనా ఈ బ్యాంక్ లోన్స్కి వాటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మేబీ అలా వచ్చిన ఐడి కార్డ్ అయినా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఎంప్లాయీ కాదు, ఎక్స్ ఎంప్లాయీ, లేదంటే అసలు ఇక్కడైతే ప్రస్తుతం లేరని చెప్తున్నారు. చూడటానికి టీసీఎస్ ఐడి కార్డ్ లానే ఉంది. ఇతని భాష చూడండి ఒకసారి. What is my behavior, sir? Hello? What is your behavior? You call me an idiot. Your employee also you called a idiot. You motherfucker bastard! You prostitute daughter of bitch asshole! Go to hell, idiot! సో చూడండి వాడే ఎంత దరిద్రమైన భాష మాట్లాడుతున్నాడో. ముందు తనే అన్నాడు, ముందు కాల్ రికార్డులో తను ఈడియట్ అని తిట్టంగానే, ఎందుకు సార్ నన్ను ఈడియట్ అని తిడతారు, మీ భాష ఎలా ఉంది అనగానే ఇంకా రెచ్చిపోతున్నాడు. అంటే వాడు ఫ్రస్ట్రేట్, వాడు అనుకున్నది సక్సెస్ అవ్వలేదు, స్కామ్ చేద్దాం అనుకున్నాడు బయట ఎక్కడి నుంచో వచ్చి. సో స్కామ్ అవ్వకపోయేసరికి వీడికి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. సో ఫస్ట్ మనం అంతా ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాల్సింది, జాగ్రత్తగా ఉండాల్సింది, ఎవడు కూడా డబ్బులు తీసుకొని జాబ్ ఇవ్వడు. డబ్బులు కడితే నీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తాం అన్నాడు అంటే అది పక్కా స్కామ్. అది ఎంత పెద్ద కంపెనీ అయినా, కంపెనీలో వాడు చైర్మన్ అయినా, ఓనర్ అయినా 100% అందులో ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. మనకి జీతం ఇచ్చేవాడు మన దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటాడు? సో అది కొంచెం గుర్తుపెట్టుకోండి. వీడు అందులోనూ టార్గెట్ చేసి ఆ డేటాను కలెక్ట్ చేసుకొని ఫ్రెషర్స్ని, యంగ్ మైండెడ్ పీపుల్ని, అంటే రీసెంట్లీ పాస్డ్ అవుట్ అని ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు. సో రకరకాల మోసాలు ఉన్నాయి. కొంచెం మళ్ళీ ఇది నాకు తెలిసినంత వరకు 7వ 8వ వీడియోనో ఇలాంటి స్కామ్స్ గురించి. సో ఇలాంటి వీడియోలు చేయాల్సిన అవసరం లేకుండా ఉండాలని చూసుకుంటున్నాను, మీరు ముందు యాక్టివ్గా ఉంటే. బట్ ఎప్పుడైనా మీకు కూడా ఇలాంటి స్కామ్స్ కనుక అయితే ఒకసారి కమెంట్ చేయండి, ఆ డీటెయిల్స్ షేర్ చేసేయండి అక్కడ కమెంట్లో, ఆ ఫొటోస్ కానీ ఏమన్నా ఉంటే. సో ఇంకొంతమంది అలాంటి వాళ్ళ దగ్గర నుంచి జాగ్రత్త పడతారు.